ఎప్పుడు హెల్మెట్ ధరించే నడపండి, రోడ్డు మీద జాగ్రత్తగా ప్రశాంతంగా నడపండి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ రైడ్ మొదలెట్టిన వెంటనే అద్భుతమైన రోడ్ వచ్చింది. ఇది 7000 కిలోమీటర్స్ నడిచిన ఏథర్ 450S. ఇప్పుడు ఫుల్ ఛార్జ్ లో స్మార్ట్ ఈకో మోడ్ లో 90 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తోంది. ఇంకా 75 కిలోమీటర్స్ ఇన్ రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ లో 70 కిలోమీటర్స్. ఇవాళ ఈ బండిని రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇంకా దాంతో పాటు స్కూటర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాక్సిలరేషన్ ఎలా ఉంది, రోడ్ బాగాలేకపోతే ఇలాగా దాంట్లో నుంచే వెళ్తాం కదా మనం. దీని సీట్ కంఫర్ట్ టెస్ట్ చేయడానికి అండ్ సస్పెన్షన్ కూడా. హోండా యాక్టివా ఎలక్ట్రిక్. ఈ స్కూటర్ని కొనుక్కొని మరి నడిపేవాలని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇటువంటి బ్యాడ్ ప్యాచెస్లో ఇవాళ చాలా నడుపుదాం. దేవుడా, వీపు నొప్పి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. సో ఫార్ వీ హ్యావ్ డన్ 2 కిలోమీటర్స్. ఇక్కడ డాష్బోర్డ్ లో ఛార్జ్ పర్సంటేజ్ చూపించదు, ఇలాగా ఒక 10 బార్లు చూపిస్తాయి. ఒక అందాజాకి మనమే రావాలి ఎంత ఛార్జ్ ఉంది అని చెప్పి. స్మార్ట్ ఈకో మోడ్ లో యాక్సిలరేషన్ యాక్చువల్లీ బాగా లీనియర్ గా ఉంది. 50, 53, 55. నీళ్ళు ఇంట్రెస్టింగ్. స్మార్ట్ ఈకో మోడ్లో ఆల్రెడీ 53, 55 దాటి పోవడమే లేదు. దానికి కారణం ఇందాక మనం వీధుల్లో స్పోర్ట్స్ మోడ్లో ఒక 1-2 కిలోమీటర్స్ నడిపాం. ఓ మై గాడ్, స్మార్ట్ ఈకో మోడ్ ఆల్రెడీ విపరీతంగా అన్యూజబుల్గా అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాగండి. చాలా నెమ్మదిగా 10, 15, 20. ఇది ఎకో మోడ్ కంటే చాలా నెమ్మదైన యాక్సిలరేషన్ ఇస్తుంది. ఈ స్పీడ్ని కూడా దాటి వెళ్ళడానికి చాలా మూలిగి వెళ్తా ఉంది. అంటే నేను ఏథర్ 450X నడిపాను, ఇప్పుడు కొత్త మోడల్ ఏథర్ ఏపెక్స్ నడిపాను, రిస్తా నడిపాను. అంటే స్మార్ట్ ఈకో మోడ్ ఉండే ప్రతి స్కూటర్ని నడిపాను. కానీ వాటిలో అట్లీస్ట్ 15-20 కిలోమీటర్స్ వెళ్ళేదాకా స్మార్ట్ ఈకో మోడ్ యాక్సిలరేషన్ ఒక మోస్తరుగా బాగానే ఉండింది. ఈ 450Sలో అయితే అసలు చాలా చాలా బలంగా పట్టుకొని ఉంది అనిపించాలి. ఇది చాలా పవర్ఫుల్ స్మార్ట్ ఈకో మోడ్ అనిపిస్తుంది. దానివల్ల ఇది ఉపయోగపడేంతగా నాకైతే అనిపించలేదు. ఇంకా దీంట్లో మ్యాజిక్ ట్విస్ట్ కూడా లేదు, కేవలం కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్. ఇప్పుడు రీజనరేషన్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, స్మార్ట్ ఈకో మోడ్ లో వెళ్తున్నప్పుడు స్కూటర్ పవర్ తగ్గితే రీజనరేట్ చేస్తే ఆ పవర్ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, మళ్ళీ యాక్సిలరేట్ చేసే వీలుగా స్మార్ట్ ఈకో మోడ్ పనిచేస్తుంది. దీంట్లో అయితే రీజనరేట్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి స్మార్ట్ ఈకో మోడ్ ఉపయోగపడేలా లేదు. సో ఇప్పుడు ఈ రైడ్ మనం ఇక ఎకో మోడ్ లో వెళ్దాం. ఇప్పుడు దీని ఎకో మోడ్ లో యాక్సిలరేషన్. రెడీ, 3, 2, 1. See, this is stronger acceleration than Smart Eco mode. 35-40 దాకా చేరుకునేసాం ఆల్రెడీ. ఈ పాటికి స్మార్ట్ ఈకో మోడ్లో 20-25లో మూలిగి వెళ్తా ఉండేది. అండ్ ఆల్రెడీ 46, 48, 50 దాకా కూడా వెళ్తున్నాం. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఏథర్ టు మేక్ స్మార్ట్ ఈకో మోడ్ కస్టమైజబుల్. ఇప్పుడు కోస్టింగ్ రీజనరేషన్ కొద్దిగా స్టార్ట్ అయింది, మరీ అంత స్ట్రాంగ్ కాదు కానీ కాస్త స్టార్ట్ అయింది. అండ్ మాన్యువల్ రీజనరేషన్ ఉంది దీంట్లో ప్రస్తుతానికి. అది కూడా బాగా లైట్ గా మైల్డ్ గా ఉంది, అంత స్ట్రాంగ్ అయితే కాదు. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర ఎకో మోడ్ లో 64 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది. అండ్ సో ఫార్ మనం 19.3 కిలోమీటర్స్ నడిపాం. రోడ్డు ఖాళీగా ఉంది. ఒకసారి దీంట్లో రైడ్ మోడ్ లో, స్పోర్ట్స్ మోడ్ లో యాక్సిలరేషన్ చూద్దాం. కానీ దానికంటే ముందు ఒకసారి కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రెంగ్త్ చూద్దాం ఈ టాప్ స్పీడ్ నుంచి. రెడీ, ఇప్పుడు మనం ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ లో ఉన్నాం. 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7. కానీ ఐ విష్ దీంట్లో మ్యాజిక్ ట్విస్ట్ కూడా వచ్చుంటే బాగుండేది. కానీ నిజం చెప్పాలంటే మ్యాజిక్ ట్విస్ట్ అసలు ఎక్కువ మంది కన్సిస్టెంట్గా వాడేవాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. ఒకవేళ మీ దగ్గర వేరే ఏథర్ స్కూటర్ ఉంటే దాంట్లో మ్యాజిక్ ట్విస్ట్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మ్యాజిక్ ట్విస్ట్ వాడకపోతే అది ఇంకా ముఖ్యం, అది ఖచ్చితంగా మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి ఎందుకు వాడట్లేదు అని చెప్పి. దిస్ ఈజ్ క్రేజీ డ్రైవింగ్. అక్కడ డివైడర్ ఉంది, అసలు ఓవర్టేక్ చూడండి. ఇప్పుడు దీంట్లో రైడ్ మోడ్ యొక్క యాక్సిలరేషన్ చూద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1. ఫుల్ యాక్సిలరేషన్ 10, 15, 20, 25, 30. బాగా డీసెంట్ అండ్ లీనియర్ యాక్సిలరేషన్ ఇది. నాట్ టూ స్ట్రాంగ్, నాట్ టూ స్లో. సిటీలో వెళ్ళడానికి నాకు తెలిసి రైడ్ మోడ్ సీమ్స్ పర్ఫెక్ట్ ఇన్ 450S. ఓకే, సో రైడ్ మోడ్ యొక్క టాప్ స్పీడ్ ఈ 70 kmph. ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ ఫర్ స్పోర్ట్స్ మోడ్ యాక్సిలరేషన్. ఆర్ యూ రెడీ? 3, 2, 1. ఫుల్ యాక్సిలరేషన్ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. In fact, the company claims from 0 to 40 kmph కేవలం 3.9 seconds లో చేరుకొచ్చని, which is not too strong, కానీ స్ట్రాంగ్ అండ్ లీనియర్ కంట్రోలబుల్ యాక్సిలరేషన్ అది. ఆ కిక్ అండ్ ఆ రష్ అయితే మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం స్కూటర్ పూర్తిగా మీకు కంట్రోల్ ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. బ్యాడ్ రోడ్స్, రాళ్ళు, నీళ్లు, బంకమట్టి, చాలా పాట్ హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇటువంటి రోడ్స్ ఉంటే మనం దాంట్లో నుంచే వెళ్తాం కదా. అండ్ వర్షం కూడా మొదలైపోయింది. అసలేంటో ఈ మధ్య మన ప్రతి రేంజ్ టెస్ట్ లో ఇక్కడ వర్షం పడతానే ఉంది. బెంగళూరు థింగ్స్. టాకింగ్ అబౌట్ ద సీట్ కంఫర్ట్, ఈ స్కూటర్ యొక్క సీట్ కంఫర్ట్ యాక్చువల్లీ బాగుంది. నేను రీసెంట్గా 450X కూడా నడిపాను, ఇప్పుడు రీసెంట్ 2025 మోడల్. కానీ ఈ స్కూటర్తో పాటు సీట్ కవర్ కూడా ఉంది. దానివల్ల బహుశా సీట్ కంఫర్ట్ ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ కూడా కాదు, ఇబ్బంది కలిగించేంత. ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా వచ్చిన స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్, ప్రతి బ్యాడ్ రోడ్స్ లో కూడా సీట్ కంఫర్ట్ బాగా అనిపించింది. ఇన్ఫాక్ట్ ఆన్ ద హైవేస్ ఆల్సో అక్కడక్కడ కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి అనమాట. అంటే రోడ్డు చూడడానికి ఫ్లాట్ గానే ఉంటుంది, కానీ అక్కడక్కడ రోడ్డు కాస్త పైకి కిందకి అండ్యులెన్సెస్ లా ఉంటుంది. అటువంటి చోట్ల కూడా ఈ సస్పెన్షన్ అండ్ సీట్ కంఫర్ట్
యాక్చువల్లీ ఈ బండ్లో బాగుంది. ఓ రాంగ్ రూట్ ఆన్ హైవే, ఫెంటాస్టిక్. మీరు మాత్రం ఇలాగ ఎప్పుడు నడపకండి. అసలు రెగ్యులర్ రోడ్లో కార్లో రాంగ్ రూట్ లో వెళ్ళడమే తప్పు, ఆన్ హైవే అంతకంటే పెద్ద తప్పు. మీరు మాత్రం ఎప్పుడు ఇలాగ నడపకండి. ఇప్పటిదాకా మనం 39.5 కిలోమీటర్స్ నడిపాం అండ్ 40 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. రఫ్ గా 50% ఆఫ్ చార్జ్ బండ్లో బ్యాలెన్స్ ఉంది అనిపిస్తుంది, అంటే రేంజ్ సగం ఉంది కాబట్టి. ఇప్పుడు 50% ఆఫ్ చార్జ్ బ్యాలెన్స్ ఉందంటే మరి హాఫ్ రైడ్ రివ్యూ సమయం అయినట్టే కదా, చేద్దాం మరి. Ather 450S దీని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందర సింపుల్ గా చెప్పాలంటే ఇది బేసిక్ గా Ather 450X, కాస్త తక్కువ పెర్ఫార్మెన్స్, నో వార్ప్ మోడ్, నో టచ్ స్క్రీన్ డాష్బోర్డ్, కాబట్టి నో డాష్బోర్డ్ మ్యాప్ నావిగేషన్, జస్ట్ టర్న్ బై టర్న్ నావిగేషన్. ఇప్పుడు డీటెయిల్స్ లో కాదా పద. ఇప్పుడు ఈ బండి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ దీని ఫ్రంట్ లుక్ లో ఒక బ్లాక్ షేడ్ అయితే ఉంది. ఇది 450X లో రాదు. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ అగైన్ 12-inch alloy wheels with 90/90 cross section MRF zapper tires. ఇంకా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ మోనోషాక్ సస్పెన్షన్. నైస్ సీట్. ఇది ఒక జనరేషన్ పాత సీట్ అనుకుంటా, ఇది కాస్త కర్వీగా ఉంది. ఇప్పుడు వచ్చే సీట్ నాకు తెలిసి దీనికంటే ఫ్లాట్ గా ఉంటుంది, కానీ ఇది కూడా బాగా కంఫర్టబుల్ గా ఉంది. ఫర్ 30-40 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ సుఖంగానే ఉంటుంది. అండ్ ఇది ఒక యాక్సెసరీ టు అవాయిడ్ స్క్రాచెస్ ఆన్ ద స్కూటర్. అంటే స్కూటర్ పార్కింగ్ లో ఎక్కువ స్లాంట్ గా ఉంటుంది కాబట్టి అటు ఇటు పార్క్ చేసిన బండ్ల వల్ల స్క్రాచెస్ అవ్వకుండా యాక్సెసరీ అనమాట. ఫ్రంట్ లో కూడా యాక్సెసరీ ఉంది టు అవాయిడ్ దోస్ స్క్రాచెస్. సీట్ కవర్ కూడా ఒక యాక్సెసరీ, బాగుంది అండ్ నైస్ సాలిడ్ పిలియన్ గ్రాబ్ హ్యాండిల్. ఇప్పుడు స్కూటర్ డాష్ బోర్డ్ చూద్దాం. ఇది 450X కంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని ఏథర్ డీప్ వ్యూ డిస్ప్లే అనే పేరుతో పిలుస్తుంది. ఇది బేసిక్ గా 7-inch LCD స్క్రీన్. ఇది కేవలం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ దీన్ని హ్యాండిల్ జాస్టిక్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సెంటర్ ఆప్షన్ లో రైట్ టు లెఫ్ట్ వెళ్తే మీ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓడోమీటర్ రీడింగ్ వస్తుంది. పైకి వెళ్తే బ్లూటూత్ కంట్రోల్స్ వస్తాయి. అన్నిటికంటే కిందకు వస్తే స్మార్ట్ ఈకో మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, ఫాల్ సేఫ్, గైడ్ మీ హోమ్ ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆర్ కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇందులో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. అది ఇక్కడ డాష్ బోర్డ్ రైట్ కార్నర్ లో మీకు చూపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ చూస్తే ఒక జాస్టిక్, లో బీమ్, హై బీమ్ అండ్ హాంక్ అండ్ ఇండికేటర్. ఇంకా రైట్ సైడ్ చూస్తే ఒక రివర్స్ గేర్ కంట్రోల్, ఒక టాగుల్ బిట్వీన్ రైడింగ్ మోడ్స్, ఇంకా మోటార్ ఆన్ స్విచ్. స్టోరేజ్ చూస్తే 26 లీటర్స్. ఇది ప్రాక్టికల్ కమ్యూట్స్ గురించి ఒక డీసెంట్ స్పేసే, కానీ నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చే ప్రతి స్కూటర్ తో పోలిస్తే ఇది స్మాలెస్ట్ ఆఫ్ ద బూట్. కానీ ఫర్ రెగ్యులర్ కమ్యూట్స్ ఈ స్పేస్ కూడా మీకు సరిపోతుంది. అండ్ ఒక బూట్ ల్యాంప్ కూడా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ చార్జర్ విత్ ద స్కూటర్. ఇది వరకు వచ్చే 450X చార్జర్స్ తో పోలిస్తే కాస్త చిన్నదిగా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ స్కూటర్ లో మోటార్ ని యాక్టివ్ కూల్ చేయడానికి ఫ్యాన్ ఇది వరకు వచ్చేది, ఇప్పుడు రాదు, తీసేశారు. దాన్ని తీసేసి ప్యాసివ్ ఎయిర్ కూలింగ్ పెట్టారు. సో యాక్సెలరేట్ చేస్తే పెర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు దీంట్లో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఆ మోటార్ చుట్టూ ఒక ఫ్యాన్ రాదు, టు యాక్టివ్లీ కూల్, ప్యాసివ్ కూల్ చేస్తుంది విత్ ద ఎయిర్ ఫ్లో. కాబట్టి దాని వలన స్పోర్ట్స్ మోడ్ లో యాక్సెలరేట్ చేస్తూ వెళితే స్కూటర్ పెర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉన్నదా? ట్రై చేసి చూద్దామా ఇప్పటి నుంచి మరి స్పోర్ట్స్ మోడ్ లో ట్రై చేసి చూద్దాం మరి. చలో, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ యాక్సెలరేట్ 50, 55, 58, 60, 65, 70. గ్రేట్. యాక్సెలరేషన్ అయితే ఇందులో చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. ఇవాళ చాలా భారీ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ హోసూర్ రోడ్ లో. ఒక నేషనల్ హైవే ఇది. లాస్ట్ 7-8 కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్ జామ్ నుంచే వెళ్తున్నాను. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తున్నాను, కానీ ఇంకా యాక్సెలరేట్ చేయడానికి సరైన అవకాశం అయితే రావట్లేదు. ఇంత ట్రాఫిక్ జామ్ అనే హైవే అస్సలు ఊహించలేదు. ఆఖరికి స్పోర్ట్స్ మోడ్లోకి వచ్చినాక ఒక్క మంచి విషయం, ఇప్పుడు స్కూటర్ని యాక్సెలరేట్ చేయొచ్చు. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ టెస్ట్. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ అంత స్ట్రాంగ్ గా లేనందున అవసరమైనప్పుడు నా కుడి సై వదిలేసి సైడ్ మిర్రర్స్ ని అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాను. కానీ ఒకవేళ ఇది ఐక్యూబ్ అండ్ చేతక్ లాగా చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ తో వచ్చుంటే గనక యాక్సెలరేటర్ వదిలే అవకాశమే రాదు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సీ ఇన్ ఎవ్రీ వీడియో. కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఒక టైం తర్వాత మీరు పెద్ద ఎంజాయ్ చేయరు అని నేను చెప్పిన పాయింట్ కి ఇది ఒక కారణం. ఈ బండ్లో 90లో క్రూజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ మాత్రం అంతా ఇంత కాదు. చాలా బాగుంది, చాలా కాన్ఫిడెంట్ రైడ్ అయితే ఇస్తుంది. ఎంత బలమైన గాలి వచ్చినా కూడా బండి స్టేబుల్ గా వెళ్ళగలదు అని చెప్పి. ఓకే, రేంజ్ అప్డేట్ ప్రస్తుతం 2 బార్లు బ్యాలెన్స్ ఉన్నాయి. సో రఫ్లీ 20-30% మధ్యలో ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బండి పెర్ఫార్మెన్స్ కాస్త డ్రాప్ అయింది అనిపిస్తుంది. యాక్సెలరేషన్ ఫుల్ గా తిప్పి కూర్చొని ఉన్నాయి ఇందాక నుంచి. 70 దాటి బండి వెళ్ళట్లేదు. యాక్సెలరేషన్ స్ట్రెంగ్త్ కూడా ఇది వరకు కంటే కాస్త తక్కువగానే ఉంది. కానీ పాయింట్ వచ్చేసి ఈ బండ్లో ఇంత నాన్ స్టాప్ గా టాప్ స్పీడ్ లో క్రూజ్ చేస్తూ ఎవ్వరూ ఎప్పుడు నడపరు. సో ఐ థింక్ ఫర్ రెగ్యులర్ యూస్ ఇది పెద్ద సమస్య కాదు. ఒకవేళ మీరు ఇన్సైడ్ ద సిటీ ఒక 30-40 కిలోమీటర్స్ ఆఫ్ కమ్యూట్స్ కోసరమే ఈ బండి తీసుకుంటున్నారు అంటే గనక ట్రాఫిక్ లో ఖాళీ రోడ్ ఎప్పటికో గానీ ఒకటి వస్తుంది. ఆ కాసేపు మీరు యాక్సెలరేట్ చేయడానికి ఈ స్కూటర్ యొక్క మోటార్ పెర్ఫార్మెన్స్ అసలు ఏమాత్రం ఫరక్ పడదు, బాగానే ఉంది. ఓకే, సో ఫైనలీ 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఆన్ Ather 450S ఇప్పటికైతే మరి పూర్తయింది.
ఇప్పుడు స్కూటర్ రేంజ్ గురించి మాట్లాడితే కనుక మనం ఇందులో పూర్తి ఛార్జ్ నుంచి 50% ఆఫ్ ఛార్జ్ దాకా ఎకో మోడ్ లోనే నడిపాం. దాంట్లో కూడా ఒక 2-3 కిలోమీటర్లు రైడ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ లో యాక్సలరేషన్ టెస్ట్ చేసాం. అంత చేసి ఆ హాఫ్ డ్యూరేషన్ లో మనకి 40 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. పూర్తి రేట్ లో మనకి ఎకో మోడ్ లో 80 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రమ్ 50% ఆఫ్ ఛార్జ్ టు నౌ మనం స్పోర్ట్స్ మోడ్ లో యాక్సలరేట్ చేస్తూ వచ్చాం. అండ్ మనకి 21.5 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. 9 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇందులో ఒక 7-8 కిలోమీటర్స్ లేదా బెస్ట్ కేసులో 9 కిలోమీటర్లు వచ్చేస్తే మనకి 50% to 0% స్పోర్ట్స్ మోడ్ లో 30 కిలోమీటర్స్ వస్తుంది రేంజ్. కాబట్టి పూర్తి రేట్ స్పోర్ట్స్ మోడ్ లోనే వెళ్తే 60 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మరి Ather 450S యొక్క రేంజ్ టెస్ట్. ఇప్పుడు నేను వచ్చే వారం ఏ బండి మీద ఎలాగ రేంజ్ టెస్ట్ చేయాలో మీరు మా కమెంట్స్ లో తెలియజేయండి.